ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మౌర్య సామ్రాజ్యం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశంలో 16 జనపదాలు ఆవిర్భవించాయి. వీటిలో కొన్ని రాచరిక రాజ్యాలు, మరికొన్ని స్వతంత్ర రిపబ్లిక్లు. వీటినే షోడశ మహాజనపదాలు అంటారు. షోడశ మహాజనపదాలు అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జీ, మల్ల, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, సూరసేన, అస్మక, అవంతి, కాంబోజ, గాంధార. ఈ 16 జనపదాలలో వజ్జీ, మల్లాలు సమాఖ్య రిపబ్లిక్లు. గాంధార, కాంభోజాలు స్వతంత్ర రిపబ్లిక్ రాజ్యాలు. మిగిలిన 12 మహాజనపదాలు బలమైన రాచరిక రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఈ 16 మహాజనపదాలు గంగా యమున మైదానాన్ని తమ ఆక్రమణలోకి తెచ్చుకోవడానికి తరచూ పరస్పరం యుద్ధాలలో మునిగి ఉండేవి. ఈ యుద్ధాలకు ముఖ్య కారణం రాజకీయ, సైనిక, ఆర్థిక ఆధిపత్యం. ఈ 16 మహాజనపదాలలో ముఖ్యంగా కాశీ, కోసల, మగధ, వజ్జీ రాజ్యాలు పరస్పరం యుద్ధాలలో మునిగి ఉండేవి. చివరకు మగధ రాజ్యం మిగిలిన వాటిపై ఆధిపత్యం సాధించి భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. మగధ రాజ్య విజృంభణకు గల కారణాలు. గంగా, దాని ఉపనదులైన సోనా, గండక్, గోగ్రాలు రక్షణ కవచాలుగానే కాకుండా రవాణా, ప్రయాణ సాధనాలుగా మగధ రాజ్యానికి తోడ్పడినాయి. ఈ ప్రాంతంలో ఇనుప గనుల నిక్షేపాలు విరివిగా ఉండటం వలన యుద్ధానికి అవసరమైన ఆయుధ సామాగ్రి ఉత్పత్తి నిరంతరంగా కొనసాగింది. వాయువ్య సరిహద్దుల గుండా వచ్చే విదేశీయుల దండయాత్రలకు ఈ ప్రాంతం చాలా దూరంగా ఉండేది. యుద్ధానికి అవసరమైన ఏనుగులు ఈ ప్రాంతంలో విరివిగా లభించడం. మగధ రాజ్యాధినేతలలో రాజ్య విస్తరణ కాంక్ష అధికంగా ఉండడం. మగధ సామ్రాజ్యం చరిత్ర గురించి తెలుసుకోవడానికి పురాణాలు, జైన రచనలు, బౌద్ధ గ్రంథాలు, గ్రీకు రచనలు ఉపయోగపడుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం బృహాధ్రద రాజవంశం వారు మగధను మొదటిగా పరిపాలించారు. బృహాధ్రద రాజవంశం వారు మగధను క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 544 వరకు పరిపాలించారు. బృహాధ్రద రాజవంశ రాజులలో మొదటి రాజు జరాసంధుడు. బృహాధ్రద రాజవంశ రాజులలో చివరి రాజు రిపుంజయుడు. జరాసంధుడు గిరివజ్రం రాజధానిగా పరిపాలించాడు. బృహాధ్రద రాజవంశపు చివరి రాజైన రిపుంజయుడును హర్యంక రాజవంశం వారు ఓడించి క్రీస్తు పూర్వం 544లో హర్యంక రాజవంశంను స్థాపించారు. హర్యంక రాజవంశం వారు మగధను క్రీస్తు పూర్వం 544 నుండి క్రీస్తు పూర్వం 413 వరకు పరిపాలించారు. మగధ రాజ్య విజృంభణకు పునాది వేసిన రాజవంశం హర్యంక రాజవంశం. హర్యంక రాజవంశం స్థాపకుడు బింబిసారుడు. బింబిసారుడు మగధను క్రీస్తు పూర్వం 544 నుండి క్రీస్తు పూర్వం 498 వరకు పాలించాడు. బింబిసారుడు గౌతమ బుద్ధుని సమకాలికుడు, గొప్ప రాజనీతుజ్జుడు. బింబిసారుడు కోసల, లిచ్చివి, మాద్ర, విదేహ రాజకుమార్తెలను వివాహమాడి ఆ రాజ్యాలతో స్నేహ సంబంధాలు పెంపొందిస్తూ తమ రాజవంశ ప్రతిష్టను, బలాన్ని పెంచాడు. కోసల రాకుమార్తె 1,00,000 సువర్ణాలు లేదా బంగారు నాణేల ఆదాయం విలువగల కాశీ గ్రామాన్ని తమ భరణంగా లేదా అరణంగా తీసుకొచ్చింది. బింబిసారుని అంగరాజ్య ఆక్రమణతో రాజ్య విస్తరణతో పాటు ఆర్థిక పరిపుష్టి చేకూరింది. బింబిసారునితో స్నేహ సంబంధానికి గాంధార రాజ్యపు రాజు తన రాయబారిని మగధ రాజ్యానికి పంపించాడు. జైన, బౌద్ధ గ్రంథాలు బింబిసారునిని జైనుడుగా, బౌద్ధునిగా పేర్కొంటున్నాయి. బింబిసారుడు మగధ రాజ్యంలో సుస్థిరమైన పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. అజాతశత్రువు క్రీస్తు పూర్వం 493 నుండి క్రీస్తు పూర్వం 462 వరకు పరిపాలించాడు.
అజాతశత్రువు రాజ్యకాంక్షతో తన తండ్రిని చంపి సింహాసనాన్నధిష్ఠించాడని బౌద్ధ గ్రంథాల వలన తెలుస్తుంది. అజాతశత్రువు 32 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అజాతశత్రువు పరిపాలనాకాలంలో తన తండ్రి రాజ్య పాలనా విధానాలను కొనసాగించడంతో పాటు తన శక్తి సామర్థ్యాలతో మగధ రాజ్య ప్రతిష్టను పెంపొందించాడు. అజాతశత్రువు కోసల, కాశీ రాజ్యాలను జయించి ముగధ సామ్రాజ్యంలో కలిపాడు. అజాతశత్రువు వజ్జీ సమాఖ్య గణతంత్ర రాజ్యంపై 16 సంవత్సరాలు పోరాటం చేసి తన రాజ్యంలో కలుపుకున్నాడు. పాటలీ గ్రామంలో జలదుర్గం అనే కోటను అజాతశత్రువు నిర్మించాడు. అజాతశత్రువు కుమారుడు ఉదయనుడు. ఉదయనుడు మగధను క్రీస్తుపూర్వం 461 నుండి క్రీస్తుపూర్వం 444 వరకు పరిపాలించాడు. ఉదయనుడు మగధరాజ్య రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు. సింహళ బౌద్ధ గ్రంథాల ఆధారాల ద్వారా అజాతశత్రువు తరువాత పాలనలోకి వచ్చిన 4 రాజులు కూడా తమ తండ్రులను వధించి పాలనలోకి వచ్చారని తెలుస్తుంది. ఈ రాజుల కాలంలో విసిగిపోయిన ప్రజలు తిరగబడి నాగదాసక అనే చివరి రాజును క్రీస్తుపూర్వం 413లో సింహాసనం నుంచి దించేసి అతని మంత్రి అయిన శిశునాగుడిని తమ రాజుగా చేసుకున్నారు. దీంతో హర్యంక రాజవంశం అంతరించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు.